Here static website pre-built content ఉంటుంది. Every time the page load same content ఉంటుంది. Content ఏం మాదు. Content is generated quickly and changes regularly. దేంట్లో డైనమిక్ వెబ్సైట్ లో. Hello. Okay, sir. It uses the Okay, HTML sir. code for developing a website. Static website uses HTML page use చేస్తాం. Whereas dynamic website లో uses the server side language like PHP, Servlet, Node.js, ASP.NET లాంటివి యూజ్ చేస్తాం. ఇట్ సెండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీ సెకండ్. ఈనాడు వెబ్సైట్ అని ప్రతి ఒక్కరికి సేమ్ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మీకైనా ఒకటే పేజ్ వస్తుంది, నాకైనా ఒకటే పేజ్ వస్తుంది. సో డైనమిక్ వెబ్సైట్ ఏంటంటే మేబీ జనరేట్ డిఫరెంట్ HTML ఫర్ రిక్వెస్ట్. ద కంటెంట్ ఓన్లీ చేంజ్ సమ్మన్ వన్ పబ్లిష్ అండ్ అప్డేట్ ది ఫైల్. కంటెంట్ ఎప్పుడు చేంజ్ అవుతుందో దాంట్లో ఉన్న HTML పేజెస్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ద పేజ్ కంటైన్ ద సర్వర్ సైడ్ కోడ్. ఇట్ అలౌ ద సర్వర్ టు జనరేట్ ది యూనిక్ కంటెంట్ ఆఫ్ ద వెబ్ పేజ్ అలౌడ్. సర్వర్ మోడిఫికేట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టాటిక్ వెబ్సైట్? క్విక్గా లోడ్ అవుతుంది. డైనమిక్ వెబ్సైట్ కొంత టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే డైనమిక్ వెబ్సైట్లో CMS ద మెయిన్ అడ్వాంటేజ్, అంటే చేంజెస్ చేస్తుంటుంది, డైనమిక్గా చేంజ్ చేస్తుంది. అది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. ఓకే. Okay, sir. సో హియర్ Okay, sir. I will create an S3 bucket. I will create an S3 bucket. By using the S3 bucket, I am hosting a website. ఏం చేస్తాను? I am going to host a website. Click on the S3. To create a website, first we need to create a bucket. Understand? How will you create a bucket? Okay, sir. Click on the services. Under the services, we need to go to the storage. Under the storage, we need to select the S3. Okay. Then whenever sir. you select a S3, it is a global service. It changes to the global. To create a bucket, first you need to click on the right side, create a bucket. Create a bucket. Here I had already explained you what is a general purpose bucket and directory bucket. I'll just give the name here, like I'll give the name Java with web back. Okay. So I'll just ACS are enabled and the block public access I will disable and I acknowledge and create a bucket. Create a bucket. Bucket. సో బకెట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఒక బకెట్ క్రియేట్ అయ్యి ఉంది. ఆ బకెట్ పేరు ఏంటంటే ఇక్కడ చూడండి, Web app. Third, sir. జావేద్ Fine. Third. వెబ్ యాప్. జస్ట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేయాలంటే దీనిలో సెకండ్ ఆప్షన్ చూడండి, ప్రాపర్టీస్ ఉంది. ప్రాపర్టీస్ ఉంది. ఏముంది? ప్రాపర్టీస్ ఉంది. ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఆప్షన్ ఉంది. దీన్ని ఎడిట్ చేయాలి, ఆ తర్వాత ఎనేబుల్ చేయాలి. ఏం చేయాలి? ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఇండెక్స్ డాట్ డాక్యుమెంట్ ఒకటి error.html ఫైల్ అప్లోడ్ చేయమంటుంది. వెబ్సైట్ వెబ్ అప్లికేషన్ యొక్క ఫస్ట్ పేజ్ ఏంటంటే index.html. ఇదే index.html. సో ఒకవేళ వెబ్సైట్ లో ఏదైనా కంటెంట్ దాన్ని దొరకకుంటే, లేదంటే వెబ్సైట్ మెయిన్ పేజ్ పోతే మనకి ఎర్రర్ పేజ్ రావాలి. ఎర్రర్ పేజ్ రావాలి. error.html. Right. So now save changes. Again go to the bucket. Here go to the bucket. I need to upload the website content. So I'll just click on the upload. Click on the add files. Here in my desktop already ఉంటాయి. ఇది నేను ఆల్రెడీ చేసుకుంటాను. index.html ఒకటి, error.html. See this? I have index.page and error.html.
రెండో HTML పేజ్ ని క్రియేట్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇండెక్స్ పేజ్ ఒకటి, ఎర్రర్ పేజ్ ఒకటి. జస్ట్ బేసిక్ సింటాక్స్ Okay, ఉంటాయి. sir. సో నా Okay, sir. go to the permissions and grant public read access. I understand and upload. So now content is uploaded. Again, go to the properties. To access the website, go to the properties of the bucket. Okay, sir. Here, ఈ చివరను చూసుకుంటే ఒక లింక్ ఉంది, URL ఉంది. This is the URL that you can access a static website. ఈ స్టాటిక్ వెబ్సైట్ కూడా VRL ఎలా క్రియేట్ అని చూడండి. ఫస్ట్ ఏమో జావా వెబ్ యాప్ అనేది బకెట్ నేమ్, ఇది వచ్చి రీజన్ నేమ్. చూడండి ఇలా క్రియేట్ అయింది. ఆల్వేస్ ఫస్ట్ బకెట్ నేమ్ ఉంటుంది, తర్వాత S3:, అది రీజన్ నేమ్ ఉంటుంది. Region name. ఇది URL, Okay, ఇది స్టాటిక్ వెబ్సైట్ URL, ఎండ్ పాయింట్ అన్నమాట. Okay. ఇప్పుడు దీనికి వెళ్ళి మనం Okay, sir. చెక్ చేస్తే, పేస్ట్ కొడితే దిస్ ద వెబ్సైట్, దిస్ ద వెబ్సైట్. Website. సపోజ్ ఒక దీనిలో లేని కంటెంట్ ఉంది, జస్ట్ గో హియర్ /Google అని టైప్ చేస్తాం. సో హియర్ ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. Error. ఒకవేళ ఫుడ్, ఒకవేళ ఈ మనకి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఇండెక్స్ పేజ్ పైన ఎర్రర్ రావాలి. చూడండి దీనిలో ఏ రాశానో చూడండి, index.html పేజ్ తీసుకుంటే ఇక్కడ ఏం కోడ్ ఏం రాలేదు నేను. Okay, sir. రైట్ క్లిక్ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. దిస్ ద కోడ్. సమ్ HTML కంటెంట్ రాశాను. Okay, sir. ఇది ఎర్రర్ పేజ్. వెల్కమ్ టు ఎర్రర్ పేజ్. ఇప్పుడు ఒకవేళ మెయిన్ పేజ్ పోయిన వెబ్సైట్ ఏదైనా డౌన్ అయిపోయినా నాకు ఎర్రర్ రావాలి. ఏ రావాలి? ఎర్రర్ రావాలి. Error. చేస్తానంటే బకెట్లోకి వెళ్ళి జావా డెవలప్లోకి వెళ్ళి index.html పేజ్ డిలీట్ చేస్తాను. హియర్ జస్ట్ యాడ్ ద పర్మనెంట్ delete ఆబ్జెక్ట్. జస్ట్ ఎర్రర్ పేజ్ ఏమన్నా ఎర్రర్ ఇచ్చాను నేను, కరెక్ట్గా ఇచ్చానా లేదా నేను? 1 minute. ఎర్రర్ పేజ్ ఇచ్చినప్పుడు నేను కరెక్ట్గా ఎర్రర్ కరెక్ట్గా ఇచ్చాను లేదు, స్పెల్లింగ్ అందుకు రావట్లేదు. error.html. ఇదిగోండి ఎర్రర్ వచ్చేసి Spelling wrong. టీ పడిపోయింది అక్కడ. ఉందా? Okay, sir. ఇప్పుడు ఓకేనా? Okay, sir. Or else కోడ్ ఏమైనా అప్లోడ్ చేయాలనుకుంటుంది. ఇది కాకుండా కస్టమైజ్లోకి వెళ్ళి ఇక్కడ దీంట్లో వెబ్ యాప్లోకి వెళ్ళి అప్లోడ్లోకి వెళ్ళి యాడ్ ఫైల్స్కి వెళ్ళి లాంగ్స్ వెళ్ళి ఇదిగోండి టెంప్లెట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా?
Okay, sir. template. Grant public read access. Upload. Go to the upload. Add folder. It's upload. Upload. Services. Grant public read access. మీరు ఆబ్జెక్ట్స్ అన్లిమిటెడ్ ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు S3లో. మీకు చార్జబుల్ Okay, sir. 128 KB కంటే ఎక్కువ అయితే మీకు చార్జబుల్ అనమాట ఆబ్జెక్ట్స్. 128 కంటే తక్కువ ఉంటే మీకు కాదు. ఇంకోటి ఏంటంటే S3 బకెట్ లో మీకు మాక్సిమం 5 GB వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంత 5 GB వరకు అప్లోడ్ 5 GB. రీటైల్ లో దీంట్లో రీటైల్ Retail. అప్లోడ్ అయిన తర్వాత చూద్దాం వెబ్సైట్ బిహేవియర్ ఎలా ఉంటుంది. సమ్ ఏదో కంటెంట్ ఏదో అప్లోడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఫ్రీ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వెబ్సైట్ ఏదో అప్లోడ్ చేస్తున్నాను S3 బకెట్ లో. ఇంకోటి ఏంటంటే Okay, విత్ ద హెల్ప్ ఆఫ్ S3 బకెట్ వీ కెన్ క్రియేట్ ద స్టాటిక్ వెబ్సైట్. ప్రీవియస్ లో EC2 లో కూడా చేసాం మనం, గుర్తుందా? అవును సార్. EC2 ఏం చేస్తాం మనం? EC2 విండోస్ EC2 సర్వర్ క్రియేట్ చేసి దాని తర్వాత విండోస్ అయితే యాడ్ రోల్స్లోకి వెళ్ళి IIS సర్వర్ యాడ్ చేసి దాంట్లో కంటెంట్ యాడ్ చేసి. ఓకే, అవును అలాగే సార్. లినక్స్ అయితే అది అపాచీ సర్వర్ చేసి దాంట్లో ఇక్కడ ఏంటంటే ఈజీగా అయిపోయింది చూడండి. ఇంకా దానికంటే పర్సనల్ వెబ్సైట్ అప్లోడ్ చేసుకోవాలి, స్టాటిక్ కంటెంట్ వెబ్సైట్ ని అప్లోడ్ చేసుకోవాలనుకుంటే సో మన S3 బకెట్ యూజ్ చేసుకొని ఒక స్టాటిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. Dynamic website cannot be created by using S3 bucket. Understood? ఓకే సార్. ఓకే సార్. Here, close here. Go to the properties. Just scroll down. Paste here. This is the website. ఓకే సార్. Okay na? ఓకే సార్. Adi. First thing, yesterday's class we had created a S3 bucket and by using the public access ఒకసారి private access ఒకసారి private to public access మార్చి చూసాం, ఎలా ఉందో బిహేవ్ చూసాం. ఈరోజు ఏంటంటే S3 బకెట్ క్రియేట్ చేసి దాంట్లో స్టాటిక్ వెబ్సైట్ ని ఎలా హోస్ట్ చేయాలో చూసాం. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే వర్షనింగ్. వాట్ ఇస్ దట్? వర్షనింగ్. వాట్ ఈస్ ది వర్షనింగ్? S3 వర్షనింగ్ is also most important. S3 versioning. So what is the versioning here? See this. Versioning of Amazon S3 means the keeping the multiple variants of an object. ఒక ఆబ్జెక్ట్ ఒక మల్టిపుల్ వేరియంట్స్ ని ఒక బకెట్ లో అప్లోడ్ చేయడాన్ని ఏమంటారంటే వర్షనింగ్ అంటారు. బై యూజింగ్ ఏ వర్షనింగ్ వీ కెన్ అప్లోడ్ మల్టిపుల్ వేరియంట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఏంది మల్టిపుల్ వేరియంట్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే? అంటే ఇప్పుడు ఇండెక్స్ ఫైల్ ఉంది, దాని వర్షన్ అంటే లైక్ అప్డేట్ ఏదైనా చేసి మళ్ళీ దాన్ని ఇంకొకటి కూడా. సో నేను ఏంటంటే ఒక పైథాన్ కోడ్ రాశాను. ఆ పైథాన్ కోడ్ ఏం చేశానంటే S3 బకెట్ లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, రాసినప్పుడు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ది టైం ఏమవుతుంటది, అప్లోడ్ అవుతా ఉంటది. ఏం చేస్తే అప్డేట్ చేస్తా ఉంటారు. సో మొన్న రాశాను కోడ్, దాన్ని చేంజ్ చేసి అప్డేట్ చేశాను. ఎప్పుడైతే నిన్న చేంజ్ చేశానో మొన్నటి కోడ్ ఓవర్ రైట్ అయిపోయి కొత్త కోడ్ వస్తుంది. ప్రీవియస్ గా మొన్న ఉన్న కోడ్ ఉండదు. అలాగే నిన్న రాసిన కోడ్ని ఈ రోజు నేను ఏం చేశానంటే మళ్ళీ చేంజ్ చేశాను. నిన్న కోడ్ ఏమైంది, ఓవర్ రైట్ అయిపోయి కొత్త కోడ్ వచ్చేస్తుంది. ఈ వర్షనింగ్ ఏం చేస్తుందంటే సేమ్ నేమ్తో సేమ్ ఫైల్ నేమ్తోనే మల్టిపుల్ వర్షన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ రోజుది, నిన్నటిది, మొన్నటిది, అలా ఇంత ముందు ఉంటే ఎన్ని వర్షన్స్ ఉంటే అన్ని వర్షన్స్ క్రియేట్ చేస్తుంది. ఇన్ జనరల్గా వర్షనింగ్ ఎనేబుల్ చేయకుంటే సేమ్ నేమ్తో సేమ్ ఆబ్జెక్ట్ నేమ్తో మనం మల్టిపుల్ కాపీస్ని అప్లోడ్ చేయలేము. ఒకవేళ సేమ్ నేమ్తో కాపీతో అప్లోడ్ చేస్తే ప్రీవియస్ ఉన్న ఆబ్జెక్ట్
ఓవర్ రైట్ అయిపోయి కొత్త ఆబ్జెక్ట్ తో రీప్లేస్ అయిపోతుంది సేమ్ నేమ్ తో చేస్తే. ఓకే, ఓకే సార్. దాన్ని ఏమంటారంటే వర్షనింగ్ అంటారు. ఏమంటారు? వర్షనింగ్ అంటారు. Versioning in S3 means keeping the multiple variants of the object in the same bucket. You can use the S3 versioning feature also to preserve, retrieve and restore every version of the object. అంటే నేను కోడ్ రాశాను, కోడ్ రాసినప్పుడు వాట్సాప్ వర్షన్ 1 రాశాను, మొన్న అప్లోడ్ చేశాను. తర్వాత నిన్న నేను చేంజ్ చేశాను, వాట్సాప్ వర్షన్ 2 అన్నాను. మళ్ళీ కోడ్ చేంజ్ చేశాను, వర్షన్ 3 అన్నాను. నాకు వర్షన్ 2లో సమ్ బగ్స్ ఉన్నాయి, అది సరిగ్గా రన్ అవ్వట్లేదు. సో నాకు కస్టమర్ ఏంటంటే, క్లయింట్ ఏంటంటే కంటిన్యూస్గా రిపోర్ట్ చేస్తాను బాగాలేదు అని. సో మళ్ళీ నేను డౌన్గ్రేడ్ చేయాలనుకున్నాను ప్రీవియస్ వర్షన్కి. సో ప్రీవియస్ వర్షన్కి డౌన్గ్రేడ్ చేయాలంటే నా ప్రీవియస్ వర్షన్ యొక్క కోడ్ ఉండాలి నాకు. మన కానీ వర్షనింగ్ కానీ క్రియేట్ చేయకుండా అది ఏమవుతుంది, పాత కోడ్ వెళ్ళిపోయి కొత్త కోడ్తో ఓవర్ రైట్ అయిపోతుంది. అదే వర్షనింగ్ కానీ ఎనేబుల్ చేస్తే పాత కోడ్ ఉంటుంది, కొత్త కోడ్ ఉంటుంది. సో కావాలంటే మనకు బ్యాక్ కావాలంటే బ్యాక్ కూడా వెళ్ళచ్చు. దాన్ని ఏమంటారంటే వర్షనింగ్ అంటారు. ఓకే, ఓకే సార్. ఇంకోటి ఏంటంటే అనదర్ థింగ్ హియర్ చూడండి, వర్షనింగ్ ఎనేబుల్డ్ బకెట్స్ చూస్తే, వర్షనింగ్ ఎనేబుల్డ్ బకెట్ వీ కెన్ రికవర్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇంటెన్షనల్లీ ఆర్ అప్లికేషన్ ఫెయిల్యూర్. ఇంటెన్షనల్ కానీ లేదంటే అప్లికేషన్ ఫెయిల్యూర్ వల్ల కానీ S3లో ఆబ్జెక్ట్స్ కానీ డిలీట్ అయిపోతే వర్షనింగ్ కానీ ఎనేబుల్ చేస్తే అది S3 ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్స్ని మళ్ళీ రీస్టోర్ చేస్తుంది, రిట్రీవ్ చేస్తుంది. ఆబ్జెక్ట్స్ డిలీట్ అవ్వవు వర్షనింగ్ ఎనేబుల్ చేస్తే. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ డిలీట్ అన్ ఆబ్జెక్ట్, అమెజాన్ S3 ఇన్సెట్ డిలీట్ మార్కర్ ని క్రియేట్ చేస్తుంది. ఎక్కడైతే మీరు ఆబ్జెక్ట్ కి డిలీట్ చేశారో, ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ ద ఆబ్జెక్ట్, ఆ ప్లేస్ లో డిలీట్ మార్కర్ అని పెడుతుంది. ఓకే, ఆ డిలీట్ మార్కర్ ఏమవుతుంది, కరెంట్ వర్షన్ అవుతుంది. ఒకవేళ ఆ డిలీట్ మార్కర్ కానీ తీసేస్తే మన ప్రీవియస్ వర్షన్ కరెంట్ వర్షన్ అయిపోతుంది. ఇఫ్ యూ ఓవర్ రైట్ అన్ ఆబ్జెక్ట్, రిజల్ట్స్ న్యూ ఆబ్జెక్ట్ ఇన్ ద వర్షన్. యూ కెన్ ఆల్సో రీస్టోర్ ద ప్రీవియస్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని కూడా రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటే వర్షన్డ్ అన్వర్షన్డ్, వర్షన్డ్ ఆబ్జెక్ట్స్ అంటే బకెట్స్ అంటే ఏంది, అన్వర్షన్స్ బకెట్ అంటే ఏంది, వర్షనింగ్ సస్పెండెడ్ అంటే ఏంది. బై ది డిఫాల్ట్ గా బకెట్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తాడో అన్వర్షన్డ్ గానే ఉంటుంది. అది మనం ఏమి ఎనేబుల్ చేయం, డిఫాల్ట్ గా అన్వర్షన్ ఉంటుంది. దాంట్లో మనం మల్టిపుల్ కాపీస్ మనం క్రియేట్ చేయలేం, అప్లోడ్ చేయలేం అన్వర్షన్ లో. వర్షనింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత మనం బకెట్ని వర్షనింగ్ ఎనేబుల్ చేస్తే మల్టిపుల్ వేరియంట్స్ ఆఫ్ ది కాపీ పెట్టుకోవచ్చు. అలాగే ఆబ్జెక్ట్స్ ఏదైనా డిలీట్ అయిపోయినా మళ్ళీ రిట్రైవ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వర్షనింగ్ సస్పెండెడ్. నేను వర్షనింగ్ ఎనేబుల్ చేశాను, కొన్ని రోజుల తర్వాత నాకు వర్షనింగ్ వల్ల నాకు ఎక్కువ ఆబ్జెక్ట్స్ అప్లోడ్ అయిపోతున్నాయి, వర్షన్ చాలా ఎక్కువ కాపీ ఆబ్జెక్ట్స్ ఉంటున్నాయి. నాకేం కావాలంటే వర్షనింగ్ కొన్ని రోజులు నాకు సస్పెండ్ అవ్వాలనుకుంటే వర్షన్ సస్పెండ్ అయిపోతుంది. వర్షన్ సస్పెండ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నేను బకెట్ క్రియేట్ చేశాను, బకెట్ క్రియేట్ చేసిన తర్వాత 10 రోజుల తర్వాత వర్షనింగ్ ఎనేబుల్ చేస్తే ప్రీవియస్కి 10 days ముందు దానికి వర్షనింగ్ అవ్వదు. ఆఫ్టర్ 11 days తర్వాత చేసిన ఆబ్జెక్ట్స్ మాత్రం వర్షనింగ్ క్రియేట్ చేస్తుంది. అలాగే వర్షనింగ్ సస్పెండ్ కానీ చేసేస్తే నేను ఆల్రెడీ 10 days ముందు వరకు నాకు వర్షనింగ్ అయ్యింది, ఆ ప్రీవియస్ 10 days ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని రిట్రైవ్ ప్రిజర్వ్ అవుతాయి. 11th day నుంచి నీకు ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ అవ్వవు. మల్టిపుల్ వర్షన్స్ వేరియంట్స్ ఆఫ్ ది కాపీ క్రియేట్ అవ్వవు వర్షనింగ్ కానీ సస్పెండ్ చేస్తే. ఓకే సార్, ఇప్పుడు వర్షనింగ్ సస్పెండ్ చేస్తే ముందున్న ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ప్లస్ వర్షనింగ్ మళ్ళీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అంతే కదా? వర్షనింగ్ సస్పెండ్ చేస్తే ప్రీవియస్ గా ఉంది కదా, నేను 10 days వరకు వర్షనింగ్ అనేది ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వర్షన్స్ ఉంటాయి. ఓకే సార్. నీ సస్పెండ్ చేసి మళ్ళీ ఆన్ చేసే గ్యాప్ లో ఉండే ఆబ్జెక్ట్స్ రావు. ఓకే సార్. అలాగే నీకు మధ్యలో చేసే వర్షనింగ్ ఎనేబుల్ కొన్ని రోజుల తర్వాత ప్రీవియస్ గా దానికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయదు, వర్షన్ క్రియేట్ చేయదు. అది ఎక్కడైతే నువ్వు చేసావో ఆ ఆబ్జెక్ట్ ఆ ప్లేస్ నుంచి నీకు ఏ ఆబ్జెక్ట్ అయితే ఎక్కడ చేసావో అక్కడి నుంచే నీకు వర్షనింగ్ ఎనేబుల్ అవుతుంది. ప్రీవియస్ దాంట్లో ఉండదు, ప్రీవియస్ వర్షన్స్ ఉండదు. ఓకే చూడండి ఇక్కడ తర్వాత చూద్దాం. S3 లైఫ్ సైకిల్ తర్వాత వర్షనింగ్ ఎనేబుల్ అలా చేయాలి. బకెట్స్ లోకి వెళ్ళాలి. సో ఎందుకంటే ఇది అన్వర్షన్ అంటే రియల్ టైంలో ఏముందంటే కోడ్ రిపాజిటరీస్ చాలా ఎక్కువగా కోడ్స్ అన్ని కూడా మీకు S3 బకెట్లో అప్లోడ్ చేస్తారు. అంటే ఇప్పుడు కోడ్ రన్ అవ్వాలనుకున్నాను, ఒక ప్లేస్ నుంచి ఏదైనా కోడ్ రన్ అవ్వాలనుకుంటా, ఏదైనా సాఫ్ట్వేర్స్ అన్ని కూడా బకెట్లో పెడతాడు, బకెట్లో పెట్టి రన్ చేసుకుంటాడు. ఆ సోర్స్ వచ్చి S3 బకెట్ ఉంటుంది చాలా సార్లు, సోర్స్ కోడ్.
అప్పుడు మీకు ఈ వర్షనింగ్ అని ఎనేబుల్ చేస్తే మీకు వెనక్కి కావాలంటే వెనక్కి, ముందుకు కావాలంటే ముందుకి, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే సార్. హియర్ ఐ విల్ క్రియేట్ ఎ బకెట్. ఇక్కడ చూడండి, ఈ బకెట్ ఏదైతే క్రియేట్ చేశాను, ఇప్పుడు జావేద్ వెబ్ యాప్ అని బకెట్ క్రియేట్ చేశాను కదా, ఈ బకెట్ ని మనం డిలీట్ చేస్తే డిలీట్ అవుతుందా? అవును. చూడండి, జావేద్ వెబ్ యాప్ బకెట్ రీడ్ చేస్తాను నేను. బకెట్ తీస్తే బకెట్ ని ఎంటీ చేయమంటుంది. ఏముంటుంది? ఎంటీ చేయమంటుంది. అంటే బకెట్ ని ఎంటీ చేస్తేనే అట్లే, అంటే ఆబ్జెక్ట్స్ ని డిలీట్ చేస్తేనే ఆ బకెట్ డిలీట్ అవుతుంది, లేకపోతే డిలీట్ అవ్వదు. ఓకే, నేను ఎంటీ కొడతాను. నా జస్ట్ పర్మనెంట్ డిలీట్ దిస్ వన్. I just go to this one. Select here. First objects are empty. ఏం చేయాలి? ఆబ్జెక్ట్స్ ని ఎంటీ చేయాలి. ఎంటీ చేయాలంటే ఏం చేయాలి? పర్మనెంట్ డిలీట్ అని టైప్ చేయాలి. పర్మనెంట్ డిలీట్ చేసిన ఎంటీ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఎగ్జిట్ కొట్టి బకెట్కి వెళ్ళి డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. సో బకెట్ ని డిలీట్ చేయాలంటే బకెట్ నేమ్ ఇవ్వాలి. డిలీట్ బకెట్. That is the thing. This time I will create a bucket with multiple versions. అంటే వర్షనింగ్ ఎనేబుల్ చేస్తే బకెట్ క్రియేట్ చేస్తాను. This time I will go to the bucket. I will give a unique name, globally unique name. I can give the here Java 3 web version, some version. So SELs enabled here, block public access. తీసేస్తాను. Here a technology have option is there. నేను ఇక్కడ వర్షనింగ్ ఉంది. We need to enable. ఒకవేళ ఇక్కడ కాదు, చూడండి, ఇక్కడే కావాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ లోనే, లేదంటే క్రియేట్ బకెట్ క్రియేట్ చేసి ఆ తర్వాత చేసుకోవాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి బకెట్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ బకెట్ వర్షనింగ్ ఎడిట్ ఉంది. ఈ తర్వాత ఇక్కడ ఏం చేసుకోవచ్చు? ఎనేబుల్ చేయొచ్చు. ఏం చేయొచ్చు? ఇప్పుడు కూడా ఎనేబుల్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే I write down some code, like basic code here. Some have a lines are there, 4 lines are there. ఒక ఫైల్ ఉంది, దాంట్లో 4 lines ఉంటాయి. ఫైల్ ఉంది, దాంట్లో 4 lines ఉంటాయి. సో దీంట్లోకి అప్లోడ్ చేస్తారు. దీంట్లోకి వర్షనింగ్ ఎనేబుల్డ్ బకెట్కి హియర్ అప్లోడ్, యాడ్ ఫైల్స్. Just open here, permissions, grant public read access, understand and upload. So now this is the file. And I just open this one. So these are the lines. 7, 8 lines ఉన్నాయి. ఓకే, వదిలేండి. 8 lines ఉన్నాయి, చూసారా? ఏదో ఫైల్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే చూడండి, నేను చేంజెస్ చేస్తాను. ఏం చేస్తాను? ఐ డూ సమ్ చేంజెస్. సో దిస్ వన్ నేను అనుకునేది కాదు. దీంట్లో నేను 8 lines ఉన్నాయి. ఈ లైన్ తీసేస్తాను, ఓన్లీ లైన్ 3 పెడతాను. లైన్ 1 లైన్ 3 పెడతాను, సేవ్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఏం చేస్తాను? బకెట్స్కి వెళ్తాను, మళ్ళీ S3 వెబ్ వర్షన్కి వెళ్తాను, అప్లోడ్ చేస్తాను, యాడ్ ఫైల్స్, నెక్స్ట్ దిస్ ఫైల్, ఓపెన్, పర్మిషన్స్, grant public read access, understand and upload. See here, close here. I just enable here show versions. Whenever I enable show versions, I have 2 files up there.
ఓకే సార్. same name. So in the previously, we just observe here, previous size was 58 bytes. ఓకే Now సార్. it's 21 bytes because previous having 8 lines, now only 3 lines are there. Changes చేస్తారండి. ఓకే సార్. ఓకే సార్. మళ్ళీ changes చేస్తాను. I will do changes again. What happens? I'll add some more what lines here. Line 4, line 5, line 6, line 7, line 8, line 9, line 10. Save here and go to the upload, add files. So 1, 2, 3, open. Here permissions, grant public read access, understand, upload. Now go to the bucket. Here just enable the show versions here. Enable చేయగానే ఎన్ని files వచ్చాయి? 3. These are the previous versions. These are the previous version. Previous First one was version. created at 6:30, 21 second. Second was created with 6:31, and third one is created at 6:33. The third one size is 71 bytes. I just go to this file and just open this file. So this is the, how many lines are there? 10 lines. 10 lines. Like that, we can keep the multiple versions of the object. Multiple versions of the Versions of the- object యొక్క multiple version పెట్టుకోవచ్చు. దేంట్లో S3 versioning enable చేయాలి. ఇప్పుడు నేను సస్పెండ్ చేయాలనుకున్నాను. చూడండి, ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్తాను, ప్రాపర్టీస్కి వెళ్తాను, బకెట్ వర్షనింగ్కి వెళ్తాను. ఇక్కడ ఆప్షన్ ఏముంది? సస్పెండ్. Suspend. సస్పెండ్ కావాలంటే సస్పెండ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ థింగ్, హౌ విల్ ఇట్ రిట్రీవ్ ద ఆబ్జెక్ట్? S3 బకెట్ ఏమన్నాడు? యూజింగ్ ద వర్షనింగ్. చూడండి, యూజింగ్ ద వర్షనింగ్. చూడండి, డాక్యుమెంటేషన్ ఏమి ఇచ్చాడు? వర్షనింగ్ ఎనేబుల్డ్ బకెట్స్ can help you to recover the object from the accidental deletion or overwrite. Or overwrite. For example, if you delete an object, Amazon S3 inserts a delete marker. ఎక్కడైతే నువ్వు ఆబ్జెక్ట్ ని డిలీట్ చేస్తావో ఆ ప్లేస్ లో ఇన్స్టెడ్ ఆఫ్ డిలీటింగ్ ద ఆబ్జెక్ట్ ఇట్ క్రియేట్ ఏ డిలీట్ మార్కర్. ఏముంటుంది? డిలీట్ మార్కర్ పెడుతుంది అంట. Delete mark. ఓకే, చూడండి, ఇప్పుడు నేను ఐ జస్ట్ గో టు హియర్. చూడండి, S3 బకెట్కి వెళ్తాను. ఐ జస్ట్ గో టు ద S3 బకెట్కి వెళ్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను కానీ ఆబ్జెక్ట్, ఇది కరెంట్ వర్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకేనా? అవును సార్. అవును సార్. కరెంట్ వర్షన్ ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయడానికి చూస్తాను. చూసినప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏమొస్తుంది? జాగ్రత్త చూడండి, Type delete in text. డిలీట్ వస్తుంది. ఏముంది? డిలీట్ వస్తుంది. ఓకే, Delete. అలా కాకుండా ఈ షో వర్షన్ ఎనేబుల్ చేస్తారు. ఇది కదా కరెంట్ వర్షన్. ఇది సెలెక్ట్ చేస్తాను, డిలీట్ కొడతాను. ఇప్పుడు ఆప్షన్ ఏమొస్తుంది చూడండి. హియర్ వాట్ ఇస్ ద ఆప్షన్ నా? చూస్తే Permanently delete. అంటే షో వర్షనింగ్ అనే అదే షో వర్షనింగ్ కానీ మన కానీ ఎనేబుల్ చేసి డిలీట్ చేస్తే ఆబ్జెక్ట్ రికవర్ అవ్వదు. ఓకే సార్. ఓకేనా? ఇంకా ఆబ్జెక్ట్ మళ్ళీ రికవర్ Okay. చేసుకోలేరు మీరు. ఓకే సార్. సో అందుకని ఎప్పుడు షో వర్షనింగ్ అనేది ఏం చేయాలి? అది మనకి అది మనం ఎనేబుల్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ కరెంట్ వర్షన్ కదా, ఇక్కడ నేను ఏం చేస్తాను? గో టు డిలీట్. ఇక్కడ ఏం చేస్తాను? డిలీట్ అని కొడతాను. ఏంది? డిలీట్ అని కొడతాను. సార్ అంటే మనం డిలీట్ అంటే లైక్ రికవర్ చేయగలిగేది ఓన్లీ కరెంట్ వర్షన్. అవును, కరెంట్ వర్షన్ మాత్రమే. ఓకే సార్. అంతే, కరెంట్ వర్షన్ మాత్రమే. ఓకే సార్. ఓకే, ఇప్పుడు నా ఆబ్జెక్ట్స్ అన్ని వెళ్ళిపోయాయి. మళ్ళీ రికవర్ చేస్తూ ఉంటే ఇయర్ మళ్ళీ షో వస్తుంది. యాజ్ గా ఉంది చూడండి. 1, 2, 3 ఫైల్స్. ఈ ఫైల్ క్రియేట్ అయింది. ఇదిగోండి, ఈ ఫైల్ డిలీట్ అయింది. ఏది? ఇది. దీని డిలీట్ అయింది. ఈ ప్లేస్ లో ఏం పెట్టింది? డిలీట్ మార్కర్. ఇప్పుడు ఇది నేను డిలీట్ చేశాను. ఇది కరెంట్ వర్షన్ చేయాలనుకుంటే డిలీట్ మార్కర్ తీస్తే కరెంట్ వర్షన్ అయిపోతుంది.
Okay. ఓకేనా? And Okay, just go to the permitted edit and delete object. Now deleted a delete marker. Again go to the this 3 versions are there. This is the versioning. This is the versioning. version. Okay na? Okay, sir. Here next thing ఏంటంటే after versioning, so another thing is there, pre-signed URL. Pre-signed URL. What is a pre-signed URL? When you are using a pre-signed URL, grant time limited access. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ మనం ప్రైవేట్ లో పెట్టినా కూడా ఒక సర్టన్ టైం వరకు ఆ ఆబ్జెక్ట్ నేను యాక్సెస్ ఇవ్వాలనుకున్నాను, పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నాను. లైక్ 1 hour 2 hour 4 hours అలా ఆబ్జెక్ట్ కి నేను ఆ పర్టికులర్ టైంలో ఆబ్జెక్ట్ యాక్సెస్ ఇవ్వాలనుకున్నాను పబ్లిక్ గా. అప్పుడు ప్రీసేల్ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్ చెప్పిన టైంలో ఆ టైంలో మీకు 1 hour ఇచ్చారు, 1 hour కు యాక్సెస్ అవుతుంది. మనం ప్రైవేట్ లో ఉన్నా కూడా, బకెట్ ప్రైవేట్ లో ఉన్నా కూడా చూడండి, బకెట్ ప్రైవేట్ లో ఉన్న ఆ ప్రీసెండ్ యూఆర్ఎల్ ఏం చేస్తుందంటే యూ కెన్ ఆల్సో ప్రీసెండ్ యూఆర్ఎల్స్ అలౌ టు సమ్వన్ టు అప్లోడ్ స్పెసిఫిక్. చూడండి ఇక్కడ ఈ ప్రీసెండ్ యూఆర్ఎల్ ఏది ఇచ్చినా ఆ పర్టికులర్ టైం వరకు ఆబ్జెక్ట్ మీకు యాక్సెస్ చేయొచ్చు. ఆ టైం ఎక్స్పైర్ అయిపోగానే మీకు ఆబ్జెక్ట్ వాడు యాక్సెస్ చేయలేడు, రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఆబ్జెక్ట్ ని. Okay, sir. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఐ హావ్ అన్ ఆబ్జెక్ట్ ఇస్ దేర్. ఐ జస్ట్ గో టు ద క్లోజ్ హియర్, గో టు ద బకెట్ హియర్. Here I just select this object, go to the action here, ఆబ్జెక్ట్ ని క్లిక్ చేసి యాక్షన్ ని క్లిక్ చేశాను. షేడ్ విత్ ప్రీసెండ్ యూఆర్ఎల్ చూసుకుంటే ఎనీవన్ కెన్ యాక్సెస్ ద ఆబ్జెక్ట్ విత్ ప్రీసెండ్ యూఆర్ఎల్ అంటిల్ ఇట్ ఎక్స్పైర్స్ ఈవెన్ ద బకెట్ ఇన్ ద ప్రైవేట్. ఒకవేళ బకెట్ ప్రైవేట్ లో ఉన్న పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకున్నా కూడా ఏదైతే టైం ఇంటర్వెల్ ఉందో ఇక్కడ టైం ఇంటర్వెల్ లో నీకు ఆబ్జెక్ట్ యాక్సెస్ అవుతుంది. Okay, sir. ఇక్కడ ఏముంది, మినిట్స్ ఉంది, అవర్స్ ఉంది. నేను ఒక 10 minutes వర్క్ చేయాలనుకున్నాను. జస్ట్ గివ్ ద 10 minutes హియర్. సో తర్వాత క్రియేట్ పిఓసి ఇవ్వాలి. ఏమవుతుంది, 10 minutes వరకు ఏమవుతుంది, యాక్సెస్ అవుతుంది ఈ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి, ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఉంది, ఇక్కడ కనిపిస్తుందా? ఆబ్జెక్ట్ యూఆర్ఎల్ ఎంతసేపు వరకు మనకు ఎంతసేపు వరకు మనం యాక్సెస్ చేయొచ్చు, 10 minutes వరకు. 10 minutes. అంతే. ఆబ్జెక్ట్ యాక్షన్స్ లో ఏముంటది, షేర్ విత్ ప్రీవియస్ వాళ్ళకి వెళ్ళి ఇక్కడ ఏంది మినిట్స్ ఆ టైం అని ఇస్తే మీకు ఆ టైంలో షేర్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ప్రీ సైన్డ్ యూఆర్ఎల్ అంటారు. ఏమంటారు, ప్రీ సైన్డ్ యూఆర్ఎల్. Pre-signed URL. ఓకే. నెక్స్ట్ ఏంటంటే the AWS services which you are accessing, in generally you are accessing through portal, AWS console portal. All these AWS services ఏం చేస్తారు, ఇలా యాక్సెస్ చేస్తున్నారు. You are going to log in by using the portal లో ఉన్న మీ మెయిల్ ఐడి, పోర్టల్లో ఉన్న మీ పాస్వర్డ్ తో టైప్ చేసిన తర్వాత AWS సర్వీసెస్ ని యాక్సెస్ చేస్తారు. త్రూ పోర్టల్ ద్వారా యాక్సెస్ చేస్తారు, కన్సోల్ ద్వారా. ఓకే. కానీ ఈ AWS సర్వీసెస్ ని ఓన్లీ పోర్టల్ కన్సోల్ ద్వారా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేదు. త్రూ కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే కమాండ్ ప్రాంప్ట్ ఏంటంటే నీకు ప్రోగ్రామర్ ఉన్నాడు సమ్వేర్ ఎల్స్, AWS వాడి దగ్గర అకౌంట్ లేదు, నేను ఏం చేస్తానంటే నేను వాడికి కావాలంటే యాక్సెస్ చేయొచ్చు. వాడు జావాలో వర్క్ చేస్తున్నాడు, జావా నుంచి AWS సర్వీసెస్ ని ఇంటిగ్రేట్ చేయాలి అనుకున్నప్పుడు నేను వాడికి యాక్సెస్ ఇవ్వచ్చు కమాండ్ ప్రాంప్ట్ నుంచి. ఓకేనా? లేదంటే జావా ఎస్డికే ద్వారా, లేదంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా, లేదంటే పైథాన్ ఎస్డికే ద్వారా కూడా మనం యాక్సెస్ ఇవ్వచ్చు AWS సర్వీసెస్ ని. అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓన్లీ వెబ్సైట్ పోర్టల్ నుంచే చేయాల్సిన అవసరం లేదు, అదర్ ప్లేసెస్ ని కూడా చేయొచ్చు. ఓకే, ఏది AWS సర్వీసెస్ ని. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే S3 బకెట్ ని మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా యాక్సెస్ చేద్దాం. ఏం చేద్దాం, S3 bucket ని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా యాక్సెస్ చేస్తాం. ఓకే. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ టు యాక్సెస్ S3 బకెట్ అయినా కాదు, కమాండ్ ప్రాంప్ట్ నుంచి AWS సర్వీసెస్ ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళిన తర్వాత AWS CLI డౌన్లోడ్ చేయాలి. ఏం చేయాలి, CLI డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ కొట్టాలి. డౌన్లోడ్ కొట్టిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది.
ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్లో మీరు యాక్సెస్ చేయాలనుకున్నారో అడుగుతుంది. చూడండి, లినక్స్, విండోస్, మ్యాక్ అడుగుతుంది. విండోస్ కావాలంటే విండోస్ చేసుకోవచ్చు, లినక్స్ కావాలంటే లినక్స్ చేసుకోవచ్చు. దీంట్లో పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఎలా ఇన్స్టాల్ చేయాలో. లినక్స్ అయితే ఈ కమాండ్ మనం కాపీ పేస్ట్ చేయాలి. ఒకవేళ నాది విండోస్ కంప్యూటర్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రాల్ చేస్తాను. ఓకే, విండోస్ మీద క్లిక్ చేయగానే ఇదిగోండి, ఇది ఈ లింక్ ఓకే సార్. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఏమవుతుంది? డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఓకే సార్. ఇది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ ఇది? AWS CLI. CLI.